ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నర్ మారారా, లేక మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కోసం మారారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. అంటే థర్డ్ పార్టీని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చారా, లేకుంటే వీళ్ళే థర్డ్ పార్టీ కావాలని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే మారారా అనేది మనం ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఒకసారి తలుచుకొని, వాళ్ళ నేమ్స్ అనేవి తలుచుకొని, ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని వాళ్ళ నేమ్స్ తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ 2 మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే, అండ్ పాజిటివ్ రీడింగ్ ఏదైతే వస్తుందో ఆ రీడింగ్ ఉంటే కనుక మీరు క్లైమ్ చేసుకోండి, అప్పుడే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో చూద్దాము. మీ పార్ట్నరు థర్డ్ పార్టీ వల్ల మీ పార్ట్నర్ మారారా, లేక మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కోసం మారారా అనేది చూద్దాము. 4 of Wands, 7 of Swords, Queen of Swords, 6 of Cups, Strength, 8 of Wands, 3 of Swords, 10 of Wands, Knight of Swords, 2 of Pentacles, the Hanged Man, Ace of Wands, 3 of Pentacles, 4 of Cups and the World. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నర్ మారారా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన, లేకుంటే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసి మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేయడం వల్ల మీ పార్ట్నర్ మారారా, లేదా మీ పార్ట్నరే ఈ థర్డ్ పార్టీ కోసం అని చెప్పి మిమ్మల్ని వాళ్ళంతటా వాళ్ళే మారారా అనేది చూద్దాము. మెయిన్ వచ్చేసి మీ పార్ట్నరు మీకు మధ్య ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది. మోర్ దెన్ 3 years నుంచి, 4 years నుంచి, కొంతమందికి 10 to 15 years చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు, ఇలా కూడా ఉన్నారు. అంటే మీ ఇద్దరికి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్గా ఉన్న రిలేషన్షిప్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా. సో మీ పార్ట్నర్ ఏంటంటే, మీ పార్ట్నర్ గురించి కంప్లీట్గా మీకు తెలుసు, అండ్ మీ గురించి కూడా మీ పార్ట్నర్కి కంప్లీట్గా తెలుసు. మరి మీ పార్ట్నరు మీ గురించి మిమ్మల్ని వదిలి వెళ్ళడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి కానీ థర్డ్ పార్టీ అయితే ఒక 1 of the reason. మరి ఆ థర్డ్ పార్టీ చెప్పిన మాటలు విని వాళ్ళు మ్యానిపులేట్ అయ్యి వాళ్ళు చేంజ్ అయ్యారా, లేకుంటే వీళ్ళంతటి వీళ్ళే థర్డ్ పార్టీ కోసం అని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టారా అంటే, డెఫినెట్గా ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ యొక్క మాటలు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్లనే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వీళ్ళని రూల్ చేయడము, వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళని గ్రిప్లో పెట్టుకోవడము, మ్యానిపులేట్ చేయడము, ఇలాంటివి చేయడం వలన మీతో దూరంగా ఉండడానికి మీ పార్ట్నర్కి ఇష్టం లేకపోయినా కూడా అక్కడ థర్డ్ పార్టీకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దానివల్ల మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలన, థర్డ్ పార్టీ మ్యానిపులేషన్ వలన, థర్డ్ పార్టీ గురించి మాత్రమే
థర్డ్ పార్టీనే వీళ్ళని దూరంగా ఉండేలాగా, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగేలాగా, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకుండా ఉండడానికి ఉండేలాగా చూసింది. బట్ మీ పార్ట్నర్ మరి ఇంటెన్షన్ ఏంటి? మీ పార్ట్నర్ మనసులో కూడా సేమ్ ఫీలింగ్ ఉందా? అంటే మీకు దూరంగా ఉండాలి, మీకు అన్యాయం చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. బట్ మోసం చేయాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి అయితే లేదు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ని వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి వాళ్ళ మీ మీద ఉన్న ఇష్టాన్ని కానీ, ప్రేమని కానివ్వండి సాక్రిఫైస్ చేశారనమాట ఈ థర్డ్ పార్టీ వలన. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా అయ్యింది. మీరా థర్డ్ పార్టీనా అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ దాంట్లో చిక్కుకొని ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడిందనమాట. దానివల్ల మీ మీద ఉన్న ఇష్టం కానివ్వండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఈ బాండింగ్ కానివ్వండి, వదులుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వాళ్ళంతట వాళ్ళకే ఈ థర్డ్ పార్టీ వల్ల కలిగింది. బట్ అలా అని చెప్పి మిమ్మల్ని మోసం చేశారా అని మీరు అనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఈ థర్డ్ పార్టీ కోసం నన్ను మోసం చేశారన్న ఫీలింగ్ మీకుంది. బట్ వాళ్ళు మోసం చేయడానికైతే రాలేదు, మోసం చేయాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. బట్ మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని ఈ ఏదైతే మీ ఇద్దరి మధ్య ఈ జర్నీ ఏదైతే ఉందో, మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న ఈ జర్నీ లైఫ్లో మీ పార్ట్నరు మీతో ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉన్నారు? జెన్యున్గా ఉన్నారా, లేకుంటే మోసం చేసే మెంటాలిటీతోనే ఉండి మోసం చేశారా, తన స్వార్థానికి వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని యూజ్ చేసుకున్నారనేది ఆలోచించుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళు నిజంగానే జెన్యున్గానే మీ లైఫ్లోకి వచ్చారా లేదా మోసం చేసి వచ్చారనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ మీద కొంచెం ఎక్కువ హోప్స్ ఉన్నాయి మీకు. అలాంటి అంటే వదిలేసి వెళ్ళడం ఇలాంటివి చేయరన్న నమ్మకం మీకు ఉంది. కాబట్టి మీరు ఎక్కడ తనని తప్పుగా ఫీల్ అవుతారేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉందండి. మీరు మోసం చేశారని అనుకుంటారేమో అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట మీ పార్ట్నర్కి. అండ్ కొంతమందికి ఏంటంటే మీ పార్ట్నర్కి మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మేబీ మ్యారీడ్ అయ్యి వైఫ్ ఆర్ హస్బెండ్ రూపంలో వచ్చిన పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో ముందు మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయినా అవ్వకపోయి ఉండొచ్చు, బ్యాచులర్ అయినా అయి ఉండొచ్చు. సో అలా కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యిందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇద్దరిని మేనేజ్ చేయలేక అండ్ ఇద్దరిని మోసం చేస్తున్న ఫీలింగ్ లేకుండా ఎవరో ఒకరికైనా న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ దూరంగా ఉండొచ్చు. లేదంటే గనక ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వల్లనే మ్యానిపులేషన్స్ వలన, ఇన్ఫ్లుయెన్స్ వలన మాత్రమే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగింది. బట్ మీరు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారా? థర్డ్ పార్టీతో ఉంటూ మీకు దూరంగా ఉండడం వలన అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపం అయితే చెందుతున్నారు. ఎందుకంటే మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఇన్ని సంవత్సరాలు ఉన్న రిలేషన్షిప్లో ఏ రోజు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయాలని చూడలేదు. మీరు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీ లైఫ్లో జరిగిన అది మంచైనా అవ్వనివ్వండి, చెడైనా అవ్వనివ్వండి మీ పార్ట్నర్తో షేర్ చేసుకున్నారు. బట్ మీ పార్ట్నర్ మాత్రం థర్డ్ పార్టీ విషయం గురించి మాత్రం మీతో ఎప్పుడు కూడా డిస్కస్ చేయడం కానీ, చెప్పడం కానీ ఇలాంటివి అయితే ఏం చేయలేదు. అండ్ సడన్గా జరిగిపోయింది. సో ఆ విషయంలో ఈ థర్డ్ పార్టీ వలన మీకు విషయంలో కొంచెం తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట. మేబీ ముందే చెప్పు ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట. బట్ మీరు తీసుకోలేరేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే మీరు కొంచెం ఓవర్ ఎమోషనల్ పర్సన్. ఇన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్న మీరు ఇది ఎలా తీసుకుంటారో, ఒకవేళ హర్ట్ చేసుకుంటారేమో, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారేమో, మీ లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసుకున్నారా అంటే మీ లైఫ్ని మీరు సూసైడ్ లాంటివి ఇలాంటి ఎమోషనల్గా ఏమైనా చేసుకుంటారేమో అని భయపడి కూడా మీ పార్ట్నరు మీకు చెప్పకుండా ఉండడం అయితే జరిగింది. కొన్ని రోజులకి మీరు అర్థం చేసుకుంటారన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అయితే ఆలోచించారు. బట్ ఏంటంటే ఏదైనా కూడా జరిగిన దాంట్లో మీ మిస్టేక్ అయితే ఏం లేదు. ఏదైనా మిస్టేక్ ఉంది మీ పార్ట్నర్దే ఉంది అన్న ఫీలింగ్ కూడా ఉంది. అండ్ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఆ మిస్టేక్ని తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది.
సో తన మాటలతో కానివ్వండి, తన యాక్షన్స్‌తో కానివ్వండి మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేయాల్సింది. అంటే మీకు మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేయాల్సింది పోయి మీకు ఒంటరిగా వదిలేసానేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్‌కి ఉందనమాట. సో మీ విషయంలో 100% వాళ్ళు తప్పు చేశారన్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వలన కూడా మీ పార్ట్నరు ఈరోజు దూరంగా ఉన్నారు అండ్ అంతే తప్ప మీ పార్ట్నర్ అంతటా మీ పార్ట్నరే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవాలి, వాళ్ళ సెల్ఫిష్నెస్కి వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుని అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళడం అయితే జరగలేదు. బట్ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది అని తెలిసినప్పుడు ఆ ప్రాబ్లంని పెద్దదిగా చేసుకోవడం కన్నా దాన్ని సాల్వ్ చేసుకుంటే అట్లీస్ట్ ముగ్గురులో ఒక్కరన్నా హ్యాపీగా ఉంటారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉంది. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఇటు మీతో మాట్లాడలేక అటు మా థర్డ్ పార్టీకి తో అడ్జస్ట్ అవ్వలేక కొంచెం లైఫ్ ఏంటంటే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అయిపోయిందనమాట. అంటే మీ పార్ట్నర్ ఏదైనా ఉంటే మ్యాక్సిమం మీకే షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా, తన ప్రాబ్లమ్స్ కానివ్వండి, తన లైఫ్లో జరిగినవి కానివ్వండి, ఏవైనా కూడా. అలాంటిది ఇప్పుడు తను ప్రతిదీ కూడా తన మనసులోనే తన గుండెలోనే దాచుకోవడం వల్ల, మనసులో దాచుకోవడం వల్ల ఆ భారంగా అనిపిస్తూ ఉందన్నమాట. ఎవరికి షేర్ చేసుకోలేక అండ్ షేర్ చేసుకున్న వీళ్ళది తప్పన్నట్టుగా వాళ్ళు భావిస్తారని వీళ్ళకి కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీ విషయంలో తప్పు చేశానని తెలిసింది, పోనీ ఇప్పుడైనా కూడా ఆ ఉన్నదాన్ని తప్పు సరి చేసుకుందాము, లేదా ఒకసారి కమ్యూనికేషన్ అయ్యి మీకు ప్రాబ్లం ఇది అని చూపిద్దామని తెలుసుకున్నా కూడా రావాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కన్నా ఎక్కువ అవుతుందేమో. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ మీరు స్ట్రాంగ్గా ఉండి ఓకే వీళ్ళు నన్ను మోసం చేసేసారులే అని చెప్పైనా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోయారేమో అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో దానివల్లే మీ పార్ట్నర్ ఏంటంటే రావాలని థాట్ ఉన్నా కూడా కాల్ ఆర్ మెసేజ్ చేయాలన్నా కూడా కొంచెం ఒక 1 స్టెప్ బ్యాక్ వేయడానికి రీజన్ అదే అన్నమాట. మేబీ మీ పార్ట్నర్‌కి మీ లైఫ్‌లో నుంచి దూరంగా ఉన్నాక ఈ థర్డ్ పార్టీ కోసం అని చెప్పి థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల దూరంగా పెట్టినాక మీరు మీ లైఫ్‌లో వీళ్ళని మోసం చేశారు, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చేసినంత మోసమే, ట్రాపింగ్ చేశారు, ఇలాంటివన్నీ నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం చేశారని చెప్పి బాధపడుతూ అయినా తిట్టుకుంటూ అయినా మీరు ఉంటారేమో. సో అనవసరంగా వెళ్ళి వాళ్ళ లైఫ్లో మళ్ళీ స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తుంటే నేనెందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడము అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ ఉంది. దానివల్ల కూడా మీ పార్ట్నర్ ఏంటంటే 1 స్టెప్ వెనక్కి వేస్తున్నారు రావాలని ఉన్నా కూడా. సో మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ చూద్దాం. డెసిషన్, ఇట్ ఈస్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు ఇప్పుడు ముగ్గురు పడే కన్నా అట్లీస్ట్ ఒకళ్ళన్నా బాధ పెట్టకుండా ఉంచుదామని చెప్పి మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఆ థర్డ్ పార్టీ ఇంకా పెద్ద ఇష్యూ చేస్తారేమన్న ఉద్దేశంతో ఆ థర్డ్ పార్టీకి భయపడి మాత్రమే మీ పార్ట్నరు మీకు దూరంగా ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఫెయిలియర్. మీరు కంపల్సరీ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు అబద్ధాలు చెప్పే ఇన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో కంటిన్యూ చేశారన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి అయితే ఉందని అనుకుంటారని అయితే అనిపిస్తుంది. నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యూ స్టే ఆన్ మీ. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగినాయి, అన్ని జరిగినా కూడా ఎప్పుడు కూడా మీరు వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నది లేదు, తిట్టుకుంటూ అయినా బాధ పెట్టుకుంటూ అయినా కూడా ఒకరినొకరు కమ్యూనికేషన్లోనే ఉన్నారు తప్ప ఇలాంటిది అండ్ ఒకరినొకరు ప్రామిస్లు కూడా చేసుకుని ఏం జరిగినా కూడా ఇద్దరు కలిసే ఉండాలి అని, బట్ అవన్నీ కూడా బ్రేక్ చేశారన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. మీరు కూడా అలానే థింక్ చేస్తూ ఉంటారు, ఎన్ని ప్రామిస్లు చేశారు, నాకు వాల్యూ ఇస్తే నా మీద చేసిన ప్రామిస్ అయినా కూడా వాల్యూ ఉండాలి కదా అన్న ఫీలింగ్ అయితే మీకు కూడా ఉందని అయితే వాళ్ళు అనిపిస్తుంది. వైబ్రేషన్, దెర్ ఈస్ సంథింగ్ కనెక్షన్ దట్ యు ఆర్ ఆల్ ద టైమ్. అండ్ మీకు సంబంధించిన వైబ్రేషన్స్ మేబీ మీరు ఎప్పుడైనా బాధపడుతూ ఉన్నా, మీ పార్ట్నర్ ఎప్పుడైనా బాధపడుతున్నా మీకు ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచనలు అనేవి
సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచనలు అనేవి తెలుస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కూడా. వాళ్ళకి గుర్తు వస్తున్న వాళ్ళకి సంబంధించిన మెమరీస్ గుర్తు రావడము, ఇలాంటివన్నీ కూడా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి మీకు ఎప్పుడూ కూడా. డిసీట్, యువర్ చీటింగ్ ఈజ్ నాట్ మిస్టేక్, ఇట్స్ ఎ చాయిస్. అంటే మీ పార్ట్నర్ కావాలని థర్డ్ పార్టీ గురించి తెలిసి వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడం కోసం తన మ్యారేజ్ చేసుకోవడమో ఇలాంటివి ఉన్నాయని తెలిసే మీకు చీట్ చేశారు, నాకేం ఇష్టం లేదనో, లేకపోతే నేను ఎవరితో ఉండడం మాట్లాడడం లేదని ఇలాంటివని చెప్పి ఎండ్ అయిపోయే వరకు కూడా మీ పార్ట్నర్ మీ గురించి చీట్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుందన్న ఫీలింగ్ అయితే ఉంది. మేబీ తన సిచ్యువేషన్ చెప్పే సిచ్యువేషన్ కాకపోవచ్చు, సోల్ కనెక్షన్. సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా, అంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని సోల్ కనెక్షన్ గా ఫీల్ అయ్యారనమాట. మీ ఇద్దరితో ఒక సోల్ కనెక్షన్. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ ట్రూగా ప్యూర్ లవ్ మాత్రమే. అండ్ మీ పార్ట్నర్ కూడా మీ నుండి అదే ఎక్స్పెక్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు ఒక సోల్ కనెక్షన్ అన్న ఫీలింగ్ అనేది మీకు ఎంతైతే ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ఉంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంకొక థర్డ్ పార్టీని మన లైఫ్లో తీసుకురావడానికి మన డెస్టినీలో ఉంటుంది కాబట్టే వస్తారు. యు స్టోల్ మెహర్, అంటే మీ పార్ట్నర్ మీరు ఫస్ట్ టైమే చూసినప్పుడు కానీ, ఫస్ట్ కన్వర్జేషన్స్లో కానివ్వండి, విత్ ఇన్ 1 or 2 daysలోనే మీరు ప్రపోజ్ చేయడమో, మీ పార్ట్నర్ ప్రపోజ్ చేయడమో, మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడడం అయితే జరిగింది. సో మీ ఇద్దరు ఒకరికొకరు అంతగా ఇష్టపడి మరి మీ లైఫ్లోకి వచ్చారు. సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీరు మళ్ళీ మీ పార్ట్నర్కి మీరు కానివ్వండి, మీ పార్ట్నర్ మీకు కానివ్వండి కొన్ని ప్రామిసులు చేసుకున్నారు. మేబీ అది నిలబెట్టుకోలేదన్న ఫీలింగ్ అయితే మీకుంది. మీ పార్ట్నర్ కూడా అదే ఫీలింగ్ ఉందన్నమాట. మీ పార్ట్నర్ ఏంటంటే కంపల్సరీ మీరు మీ లైఫ్లోకి వస్తారని మీరు ఎదురు చూస్తూ ఉంటారని అయితే, వాళ్ళ లైఫ్లోకి మీరు వీళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు కూడా. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.